పల్నాడు జిల్లా వినుకొండలో తనను వేధిస్తున్నారంటూ అత్తవారింటి ముందు కోడలు ఆందోళన చేపట్టింది. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన గోపిలక్ష్మికి పట్టణంలోని కోటేశ్వరరావుతో జూన్లో వివాహమైంది. పెళ్లి జరిగిన 2 నెలల నుండి భర్త, అత్త శేషమ్మ, మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారని లక్ష్మి తెలిపింది. తిరుపతి కోట్ల నేను 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు కూలి చేసుకుని బతుకుతుడు. సరే అమ్మాయి ఒక్కరి నాకు ఉండాలి. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామం. నా పేరు లక్ష్మి. వెంకటేశ్వర్లు మా మామయ్య పేరు. మా ఆయన పేరు కోటేశ్వరరావు. మా అత్తయ్య పేరు శాసమ్మ. 20 లక్షలు డబ్బులు క్యాష్ ఇచ్చాము. 20 చెవులు బంగారం పెట్టాము. మా నాన్న కట్నం కింద 2 ఎకరాలు అమ్మి పెట్టాడు నా కోసం బతికిద్దని. వాళ్ళు 2 నెలల నుంచి నన్ను టార్చర్ చూపిస్తున్నారు. ఇంట్లోంచి దెంకెళ్ళు, నువ్వు వచ్చిన కాంచి బాగుండట్లేదు, నువ్వు మాకు పనికిరావు, నీ తాళిబొట్టు మా ఉంగరం వచ్చేసి దెంకెళ్ళు, మాకు అవసరం లేదు అని అంటున్నారు. డబ్బులు ఇంకా ఎగస్ట్రా తీసుకురా, లేకపోతే వద్దు ఇంట్లోకి, అసలు ఇంటికి దెంకెళ్ళు, లంజదాని, నీతో నేను సంసారం చేయించను అని అంటుంది మా అత్తయ్య. మాకు అవసరం లేదు. మా తోడు కోడలు 80,000 సంపాదిస్తుంది, నువ్వేం సంపాదిస్తున్నావు, తిని ఇంట్లో కూర్చుంటున్నావు, మాకేం చేసి పెడుతున్నావు, అది ఇదని తిట్టాడు మా మామయ్య. బేవర్సోళ్ళు అది ఇదని. కట్నం ఇంకా ఎగస్ట్రాదే, నువ్వు నల్లగా ఉన్నావు, మాకు అవసరం లేదు, నీకు పుట్టే పిల్లలు కూడా నల్లగానే పుడతారు, నాకు వద్దు, అవసరం లేదు, నా ఇంట్లోంచి దెంకెళ్ళు. నేను రాత్రి నుంచి ఇక్కడ చలిలోనే కూర్చొని ఉన్నాను, అయినా కానీ రాలేదు. మా అత్తయ్య ఉన్నది, తాళం ఇవ్వమంటే తాళం ఇవ్వమని ఊరక లాగితే లేదు, ఊరక పడ్డట్టు యాక్షన్ చేసింది పడిపోయినట్టు. తాళం నేను ఇవ్వను, వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు, తెచ్చుకోపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా కొడుకు శీలం పోయింది, మాకు అవసరం లేదు, అది ఇది అని అంటున్నారు. లాస్ట్ లో నా తాళిబొట్టు, నా ఉంగరం ఇచ్చేసి దెంకెళ్ళు, అది ఇదని మాట్లాడారు. నాకు న్యాయం జరగాలి, నా భర్త నాకే కావాలి, నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళను, ఇంటి దగ్గరే ఉంటాను నాకు న్యాయం జరిగేదాకా. మాది నడిగడ్డ గ్రామం. వినుకొండ వెంకటేశ్వర కుమారుడికి కోటేశ్వరరావుకి నా కూతుర్ని ఇచ్చిన గోపిలక్ష్మి. నా కూతుర్ని గోపిలక్ష్మి ఇచ్చా. 20 లక్షలు కట్టడి, 20 చెవుల బంగారం పెట్టి ఇచ్చా. నాకు ఉన్న ఆస్తి మొత్తం అమ్మి, అబ్బాయికి లేకపోయినా కానీ నా కూతురు బాగా 10 కోట్ల ఆస్తి ఉందని, నా కూతురు బాగా బతికిద్దని, నా కొడుకు కూలి చేసుకొని బతుకుతుందని ఉన్న వరకు ఆస్తి అమ్మి నా కూతురికి పెట్టినాక ఒక 3-4 నెలలు బాగా ఉన్నారు. తర్వాత నువ్వు నల్లంగా ఉన్నావు, నువ్వు డబ్బులు ఎక్స్ట్రా చేసుకోవతావా చేసురా అని టార్చర్ పెట్టి అమ్మాయిని అల్లాడుతున్నారు. ముగ్గురు కలిసి, భర్త కోటేశ్వరరావు, వెంకటేశ్వరులు, శాసమ్మ ముగ్గురు కలిసి అమ్మాయిని టార్చర్ పెడుతున్నారు. డబ్బులు ఎక్స్ట్రా తెస్తావా లేదా నువ్వు వెళ్ళిపోతావా, నువ్వు వచ్చిన కాంచి మాకు బాగుంటలేదు, ఎదుగుతూ ఉన్నది, వెళ్ళిపోవని టార్చర్ పెడుతున్నారు. నేను వచ్చి అడిగాను. నాకు మా నాన్నకు ఫోన్ చేస్తే నేను డబ్బులు 20 లక్షలు ఇచ్చి 20 శాతం బంగారం పెట్టి తీసుకొని పోతాను, పెళ్లిళ్ళు చేసేది పెట్టలేకనా ఎంత కోటీశ్వరైన పెళ్లిళ్ళు చేసేది ఆడపిల్లకి దేనికి కాదు, బాగా బతికిద్దని చేసుకుంటారు. పెళ్లి చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవటానికి పెళ్లిళ్ళు చేస్తారు ఆడపిల్లల్ని అని వెళ్ళిపోయి అమ్మాయికి ఎమ్మటి వాళ్ళు ముగ్గురు ఎగబడి బేబీ డౌన్ అయ్యాక నేను అత్త హాస్పిటల్ చేసుకోవాలని చెప్పుకుంటే బాగుందని హాస్పిటల్ చేసిపోయి బొప్పునేశ్వర హాస్పిటల్ చేసిపోయి చేపించి ఇంజక్షన్ చేపించి బాటలు పెట్టి తీసుకొచ్చి మళ్ళీ సరే వదిలిపెట్టినా మీ నాన్నగారు ఎట్లా చెప్పినావు వెళ్ళి మళ్ళీ అమ్మాయిని మళ్ళీ ముగ్గురు కలిసి గందరగోళం చేసి ఇబ్బంది పెడతాను. బాగా ఇబ్బంది పెడుతుంటే నేను వచ్చి మళ్ళీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసిన, శాసమ్మ తమ్ముడికి ఫోన్ చేశా. బాబాయ్ నీ బావ నీ అక్కాయి
అమ్మాయిని డబ్బులు ఎక్స్ట్రా చేసుకురమ్మని టార్చర్ పెడుతున్నారు. సరే రా బాబాయ్, మీ అక్కడికి మీ బావకి చెప్తే రా బాబు, నేను కూడా వెనకుండా ఉన్నా. నేను విజయవాడ పెళ్లికి వెళ్ళిపోయాను, అమ్మాయిని తీసుకెళ్ళినాక వచ్చినా మాట్లాడదాం అన్నారు. వచ్చినాక పెద్ద మనుషులు తీసుకొని వస్తే పెద్ద మనుషుల్ని, సరే అమ్మాయిని పెద్ద మనుషుల్ని మీరు ఎవరు దగ్గరికి వచ్చేదని లోపల రానిలా. లోపల రాని సార్ మేము బలాత్కారాన్ని కూర్చుంటాం, పెద్ద మనుషులు అమ్మాయిని ఒక్కదాని లోపల పంపితే ఊరు రత్తానికి లేదు. పెద్ద మనుషులు మీరు పెళ్లి చేసినప్పుడు మాట్లాడినప్పుడు మీరు వచ్చారా అని పెద్ద మనుషులు దానికి దూకాక సరే ఎంతో ఎందుకు సరే రిపోర్ట్ ఇద్దాం, వాళ్ళు పంపుతారా చెప్పారు. అక్కడ పోయి రిపోర్ట్ ఇచ్చాం. 3 రోజులు కూడా 4 రోజులు కూడా రాలేదు. కొంచెం 5వ రోజు వచ్చారు. వచ్చి వాళ్ళ తల్లి తండ్రి మాకు అమ్మ ముఖం చూడడం మాకు వద్దు అని చెల్లిపోయారు. ఈ అబ్బాయి కోరసాగు పోతుంటే మేడం ఆపి, సరే నీ భార్యని మీ అమ్మోళ్ళు ఉంచుకుంటే మీ అమ్మోళ్ళు ఇంట్లో ఉండు, లేదు ఏ రాజైనా బతికించుకోవాలి, నీ భార్య నువ్వు బతికించుకోవాలంటే సరే తీసుకెళ్తానని చెప్పి ఎమ్మటి వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆపిండు. మళ్ళీ సేవ గారి ముందు మేడం గారి ముందు తీసుకెళ్తానంటే మళ్ళీ తీసుకెళ్ళిపోయాక మేడం గారిని సేవ గారిని కలిసావు. సార్ మరి మీరేం సార్ మరి మీ ముందు తీసుకెళ్తానన్నారు, మరి 2 రోజులుగా దేశపాద 10 రోజులు చూసినావు ఇంకా తీసుకెళ్ళలేదు అన్నాము. అంటే సరే మాట్లాడతాం అన్నారు. ఏం 4 రోజులు చూసినా కానీ ఏం రెస్పాన్స్ లేదు. లేకపోతే నిన్న అమ్మాయిని తీసుకొని వదిలిపెడతామని ఇంట్లో తీసుకుపోదాం వచ్చాక కానీ ఏడుకు వచ్చేదాన్ని కర్ర తీసుకొని అమ్మాయిని నన్ను అందరినీ ఎగబడి పట్టబోయి నేను ఏడుకు వచ్చేది దాన్ని తరపుదానా, నువ్వు మా ఇంటి లోపల వద్దు, నువ్వు డబ్బులు తీసుకుని వస్తే ఎగస్ట్రా తీసుకొస్తావా చేస్తావా అని తాళం వేసి మమ్మల్ని బయటికి నెట్టేశారు. ఇంట్లో అమ్మాయి పాప అయినా కానీ నెట్టి పక్కన జాగ్రత్త పడుకొని ఇచ్చి పక్కన నొక్కి తాళం వేసి మమ్మల్ని బయటికి వచ్చి పెద్ద మనుషుల్ని అందరినీ మా అమ్మాయిని నా కూతుర్ని నన్ను మా ఆడవాళ్ళని వచ్చిన పెద్దలను కూడా నెట్టేసి తాళం వేశారు. ఏదైనా కానీ నా కూతురికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అది